ఆ ఇద్దరు ఖద్దరు లీడర్లు ఓ జాతీయ పార్టీకి ఆ జిల్లాలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. గల్లీలో కష్టపడే క్యాడర్ ఉంది, ఢిల్లీలో బలమైన అధిష్టానం ఉంది. కానీ సిరి గోల్డ్ మాయలో పడిపోయారు ఆ ఇద్దరు. మచ్చలేని కమలానికి మసిపూశారు. పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. వేలాది మందిని నమ్మించి బురడి కొట్టించారు. బాధితుల ఫిర్యాదుతో ఏకంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కేసు నమోదైంది. అయినప్పటికీ రాష్ట్ర పెద్దలు మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదట. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కార్యకర్తల మదిలో ఉన్న సందేహాలేంటి? ₹20 కోట్ల గోల్మాల్, బీజేపీ నేతలపై కేసులు. ఆయన చూసి చూడనట్లుగానే హైకమాండ్. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూసంపడి రవీంద్రపై కేసులు దుమారం రేపుతున్నాయి. నమ్మకద్రోహం, చీటింగ్కు పాల్పడినట్లు బీఎన్ఎస్ చట్టంలోని 316(2), 318(4) సెక్షన్ల కింద కోటేశ్వరరావు, కూసంపడి రవీంద్రపై కేసులు నమోదయ్యాయి. కలూరుకు చెందిన యాస నాగేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు ప్రకంపనలు సృష్టిస్తోంది. A1గా కూసంపడి రవీంద్ర, A2గా నెల్లూరి కోటేశ్వరరావు ఉండడంతో కమలం క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్న తప్పులకే యాక్షన్ అంటూ హడావిడి చేస్తారు, కానీ పెద్ద తప్పులకు మాత్రం నో రియాక్షన్ అంటూ కార్యకర్తలు వాపోతున్నారు. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని కమలనాథులు చెప్పుకుంటారు. అలాంటి పార్టీలో సిరి గోల్డ్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లాలో 22 మంది మండల అధ్యక్షులు వద్దంటున్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవట్లేదు. దీంతో కమలంలో క్యాషాయంగా మారిపోయిందంటున్నారు విమర్శకులు. అసలు కూసంపడి రవీంద్ర, నెల్లూరి కోటేశ్వరరావుకు సిరి గోల్డ్ సంస్థతో సంబంధం ఉందా లేదా ఎందుకు తేల్చడం లేదని అంటున్నారు. కేసు నమోదైన తర్వాత కూడా వాళ్లపై ఎందుకు వేటు వేయడం లేదు, ఎందుకు చర్య తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పెద్దలకు ఆ నిధులు వెళ్లాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం బీజేపీలో ఏం జరుగుతోంది? కమలంలో ఎందుకు క్రమశిక్షణ తప్పుతోంది? నేతలు లక్ష్మణరేఖ దాటడానికి కారణాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో లోకల్ లీడర్లు షాక్ అవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. ఆయన రాష్ట్ర పెద్దలకు చీమకుట్టినట్టు కూడా లేదు. దీంతో కరడగట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా విస్మయానికి గురవుతున్నారట. పెట్టుబడుల పేరుతో సిరి గోల్డ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. గృహిణులు, నిరుద్యోగులు టార్గెట్గా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ అంటూ ఆశలు పెట్టారట. 20 కోట్ల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఘరానా మోసాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. సిరి గోల్డ్ మహిళా ఏజెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై హైదరాబాద్లో కేసు అయింది. రాష్ట్ర అధ్యక్షుడికి పట్టు దొరకటం లేదా? ఆయన్ను ఎవరైనా అడ్డుకుంటున్నారా? క్రమశిక్షణ చర్యల జాప్యానికి కారణాలేంటి? ఆ ఇద్దరిని కాపాడుతున్నది ఎవరనే చర్చ ముఖర్జీ భవన్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే నల్గొండ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే చేవెళ్లలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఖమ్మం బీజేపీ ముఖ్య లీడర్లపై కేసులు నమోదవడంతో సతమతమవుతున్నారు కాషాయ కార్యకర్తలు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి డ్యామేజ్ కావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఖమ్మం జిల్లా పగ్గాలు కొత్త వారికి ఇచ్చి పార్టీని కాపాడుకుంటారో లేదా పాతవారికే ప్రాధాన్యతనిస్తూ నష్టం కలిగిస్తారో చూడాలి.